మేరా యో భారత్ యోజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, స్థానిక క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ ప్రసంగాన్ని విద్యార్థులు, యువత వీక్షించారు. అనంతరం స్థానిక క్రీడాకారులతో ముఖాముఖి చర్చ నిర్వహించి క్రీడా మౌలిక వస్తుల అభివృద్ధి, క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, 2036 ఒలింపిక్స్ కు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దడం వంటి అంశాలపై చర్చించారు. క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి పెంపొందుతాయని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. కదిరి నియోజకవర్గ యువ క్రీడాకారులు తమ ప్రతిభను మరింతగా అభివృద్ధి చేసుకుని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోడీ క్రీడా రంగానికి అందిస్తున్న ప్రోత్సాహంతో దేశంలో క్రీడలకు మరింత ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. యువతకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సలీం బాషా, అధ్యాపకులు సుందర్ ఆలీ, విద్యార్థులు, యువత, స్థానిక క్రీడాకారులు పాల్గొన్నారు. They do not merely build the athletes, but they build disciplined, confident and resilient. ఎప్పుడు కూడా ఒక నాయకుడు అనేవాడు వారి ప్రెజెన్స్, వారి ఇంటరాక్షన్ ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది సమాజం మీద కానీ వ్యక్తుల మీద కానీ. ఆ ప్రభావం చూపించగలిగిన వ్యక్తులే అత్యధికమైనటువంటి ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు. అప్పుడే వాళ్ళు లీడర్స్గా డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. అందులో మనం ఈ రోజున భారతీయులందరూ కూడా గర్వపడేటువంటి స్థాయికి ఎదిగినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే భారతదేశం యొక్క స్థానాన్ని కావచ్చు, ఇమేజ్ని కావచ్చు, హైయెస్ట్ లెవెల్కి తీసుకోగలిగినటువంటి పరిస్థితికి తీసుకోగలిగినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు ఈ రోజున ఈ దేశంలో ఇంత జనాభా ఉన్నప్పటికీ, మోరోవర్ యంగెస్ట్ కంట్రీగా ఉన్నప్పటికీ, స్టిల్ వీఆర్ నాట్ టీచింగ్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్. ఒలింపిక్స్లో కావచ్చు, గ్లోబల్గా జరిగేటువంటి పర్ఫార్మెన్స్లో కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఖేలో ఇండియా పేరు మీద ఈ రోజున పిల్లల్ని ఇంటరాక్ట్ మీతో పాటు మమ్మల్ని కూడా మోటివేట్ చేసేటువంటి ఒక కార్యక్రమానికి నాందిపరిచినటువంటి సందర్భం అనేది మీరందరూ అదృష్టవంతులు, అన్ని చూసుకోమని చెప్పేసుకోవాలి. ఎందుకు అదృష్టం అంటే గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రధానమంత్రి కూడా ఈ కార్యక్రమం చేయాలి. అసలు దేశ ప్రజలతో మాట్లాడాలనే ఆలోచన గతంలో ఏ ప్రధానమంత్రికి రాలా, ఏ ప్రెసిడెంట్కి రాలా ఈ దేశంలో. ఈయన పలుమారు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూనే ఉంటాడు. మన్ కీ బాత్ కావచ్చు, లేదంటే డిమానిటైజేషన్ సందర్భంగా కావచ్చు, కోవిడ్ సందర్భంగా కావచ్చు, ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ అమెరికా యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ మీద చూపేటువంటి ప్రభావం కావచ్చు, వాటి నుంచి మనం ఏ రకంగా ముందుకు పోవాలనే ఆలోచన దేశ ప్రజల్ని కాన్ఫిడెన్స్లో తీసుకున్నటువంటి ఒక ఆలోచన కార్యక్రమం కావచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి, అనియమితమైనటువంటి నాయకత్వ లక్ష్యం. అటువంటి అద్భుతమైనటువంటి నాయకుడు ఈ దేశ ప్రధాని కావడం ఈ దేశ ప్రజలందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్టం. అంతటి అద్భుతమైనటువంటి నాయకుడు ఈ దేశంలో యువత అద్భుతమైనటువంటి ఆలోచనకి ఎదగలరు, ఆలోచనతో ముందుకు పోవాలి. ప్రపంచంలోనే దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే ఆలోచనలో మేజర్ కాంట్రిబ్యూషన్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే యంగెస్ట్ కంట్రీ స్లోలీ మనం మళ్ళీ వచ్చే ఫినామినాలో చేంజెస్ రావచ్చు. ఎందుకంటే పిల్లలు అనేటువంటి